హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అంటే మీ మీద కోపంగా ఉన్నారా, ఆలోచిస్తున్నారా, ఏమైనా నిర్ణయాలు ఉంటున్నాయా, దీనికి సంబంధించి ఈ రీడింగ్ అన్నది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అండ్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, రిలేషన్ బ్రేక్ అయిన వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తానండి. ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. ఈ రీడింగ్ అనేది మీ పర్సన్ తోటి మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే నేను అలానే రీడింగ్ ఇస్తానండి. ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీసి రీడింగ్ అయితే ఇస్తాను. ముందుగా మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం. మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? 5 ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్, 10 ఆఫ్ సార్ట్స్ అయితే వచ్చింది. ఇవి స్ప్రెడ్ చేస్తానండి. ఈ పర్సన్ సిచ్యువేషన్స్ గురించి సమాధానాలు అయితే వస్తాయి. సాడ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ద చారియట్, జడ్జిమెంట్, 9 ఆఫ్ కప్స్ అండ్ ఫైనల్గా 4 ఆఫ్ సార్ట్స్. చూసారు కదా మీ పర్సన్ ఎనర్జీస్. మీ పర్సన్ సిచ్యువేషన్ ఈ విధంగా రావటం అయితే జరిగిందండి. మీ పర్సన్ అనుకున్నదోటి జరిగిందోటి అండి. వారు అసలు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే ఉంది. అంటే మీతో అయితే మీ పర్సన్ అయితే లేరు. వారు తీసుకున్న నిర్ణయం అంటే అది పెళ్లి పరంగా కావచ్చు, ఒక రిలేషన్షిప్ పరంగా కావచ్చు, వారి దారి ఏదో వారు చూసుకున్నారు మిమ్మల్ని వదిలేసి. ప్రజెంట్ వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి. ఎవరితో అయితే వారు ఉన్నారో, మీతో అయితే మీ పర్సన్ కలిసి లేరు. ప్రజెంట్ ఎవరితో అయితే ఉన్నారో వారితో విభేదాలు అయితే కనిపిస్తున్నాయండి. అండ్ విడిపోయినట్టు కూడా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ మేల్ అయితే కొంచెం ఆల్కహాలిక్గా ఉంటున్నారు. మీ పర్సన్ ఫీమేల్ అయితే అసలు ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి. చాలా ఎమోషన్స్గా కనిపిస్తున్నారు. రెస్ట్లెస్ మైండ్, జరిగిపోయిన విషయాల గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు. వారి లైఫ్లో ఎవరినో కోల్పోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నది. అంటే ఇప్పుడు మీ పర్సను మరి ఇది చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ వారి లైఫ్లో వారు బాధపడే సంఘటనలు అయితే చూడబోతున్నారండి. వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి గురించి అయితే మీ పర్సన్ అయితే చాలా బాధపడతారు. కోల్పోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్కి ఇప్పుడు వారి లైఫ్లో ఎవరు అందుబాటులో అయితే ఉండరండి. ప్రతి ఒక్కరిని హెల్ప్ అడగడం, సపోర్ట్ కోసం చూడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక సంఘటన అయితే వారిని చాలా చాలా బాధ పెడుతుంది. ఇది కొంతమందికి వర్తిస్తుంది. మీ పర్సను ఒక అకేషన్కి, ఒక బర్త్డే అకేషన్ కానీ, మ్యారేజ్ అకేషన్ కానీ, సంథింగ్ ఏదైనా కావచ్చు, అక్కడ అవమానాలు పాలవడం అయితే జరుగుతుంది. అది మీ పరంగా. మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్కి ఒక అవమానకరమైన సంఘటన ఎదురవబోతుందండి. దాని గురించి చాలా అంటే చాలా బాధపడతారు. అండ్ నెక్స్ట్ మీ పర్సన్, మీరు లవర్స్ అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్కి ఆల్రెడీ వేరే వారితో మ్యారేజ్ అయిపోయి ఉంటే వారితోటి
చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. లైఫ్ అయితే అంత సాఫీగా అయితే లేదు. వాళ్ళ లైఫ్లో ఒకటి అనుకుంటే వేరేదైతే జరిగింది. ప్రజెంటు వారు విడిపోయే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మీ పర్సనల్ లైఫ్లో చాలా కొంచెం విషాదకరమైన సంఘటనలు అయితే చూడబోతున్నారు. మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటంటే ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సనల్ లైఫ్ అయితే కొంచెం అయోమయం అంధాకారంగా కనిపిస్తుంది. చాలా లైఫ్ బాగుంటుంది, ఇంకా ఎవరు అవసరం లేదు, ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు, మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అనుకున్న వారే మీ గురించి అయితే ఆలోచన అయితే మొదలైంది. ఇప్పుడు మీ గురించి అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. జరిగిపోయిన విషయాలు, మీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది, మీరు లేకపోతే లైఫ్ ఇలా ఉందా అన్నట్టు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక ఎంటీగా ఉంటున్నారండి. చుట్టూ ఉన్నవారు ఎంతమంది ఉన్నా సరే వారి పనికి రారు. మీ విషయంలో అయితే ఇప్పుడు ఆలోచన ఎందుకు మొదలవుతుందంటే వారు అర్థమవుతుంది, మిమ్మల్ని కాదనుకుని వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇప్పుడు వారు అయితే బాధపడుతున్నట్టు ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్కి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇవి షఫల్స్ చేసి ఇక్కడ ఎనర్జీస్ మధ్య నుంచి తీస్తానండి. ప్రజెంట్ అయితే మీ పర్సనల్ సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేదు. అవమానాలు పాలవుతున్నారు అండ్ కొన్ని విషయాల్లో చాలా బాధపడుతున్నారు అండ్ ఒక పెళ్లి పరంగా మోసపోయి లాస్ట్ సిచ్యువేషన్స్లో కనిపిస్తున్నది. ముందుగా చారిటీ ఎనర్జీస్ కార్డ్కి అయితే తీద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారు, మరి మిమ్మల్ని కాకుండా వేరే వారితోటి రిలేషన్లో కానీ లైఫ్ని కానీ చూసుకున్నారు కదా, మరి మీ గురించి ఏమంటున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యవస్థ గురించి వారి పర్సన్ ఏమంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీ గురించి అండ్ జడ్జిమెంట్ కార్డు, జడ్జిమెంట్ కార్డు, జడ్జిమెంట్ కార్డు, టూ ఆఫ్ సార్డ్స్ అండ్ 9 ఆఫ్ కప్స్కి ఏస్ ఆఫ్ సార్డ్స్ అండ్ 4 ఆఫ్ సార్డ్స్కి చూడండి 10 ఆఫ్ సార్డ్స్. చూసారు కదా, ఇది ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారంటే మీలాంటి బంగారం లాంటి వారిని వదిలేసుకుని, మీ విలువ తెలియకే వారు మిమ్మల్ని వదులుకుని వెళ్ళిపోయాక ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరు ఒక బంగారం అండి, మీ విలువైతే తెలుసుకుంటున్నారు, మీ మీద ప్రేమని పెంచుకుంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అన్నమాట. మీరు ఒక డివైన్ గిఫ్ట్ అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే వారు వెళ్ళిన తప్పుడు దారిలో వారు ఇప్పుడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మళ్ళీ మీ దారిలోకి అయితే రాబోతున్నారు. అంటే మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని అర్థం చేసుకుని దేవుడిచ్చిన వరంగా మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారండి. మీ పర్సన్ వచ్చేసి మీరు వారికి దొరకడం కానీ మీతో ఒక బంధం ఉండటం వల్ల వారు అదృష్టంగా భావిస్తున్నారు. మీరు మీ పర్సన్కి అదృష్టంగా భావిస్తున్నారండి ప్రజెంటు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ జడ్జిమెంట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పర్సన్ మారుతున్నారండి. మారేది ఎలా ఉంది అంటే ఇప్పుడు మిమ్మల్ని గతంలో బాధ పెట్టి ఉండవచ్చు, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ మారారు, మీరు నమ్ముతారా లేదా, మీతో ఎలా మాట్లాడాలి అండ్ వారి మారారని మీకు ఎలా చెప్పాలి, వారి మనసులో ఉన్న ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలా ప్రతిదీ ఆలోచిస్తున్నారు. అంటే వారు ఏం చేయాలి అనుకుంటున్నారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ ఊహించుకున్నాక మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నారు మీ పర్సన్. జడ్జిమెంట్ ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా జడ్జి చేశారు అంటే థర్డ్ పార్టీ వారిని కంపేర్ చేసి మిమ్మల్ని బాధ పెట్టడం అండ్ మిమ్మల్ని పట్టించుకోకుండా థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, మిమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారండి. థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని వదిలించుకుని మీకు దూరమయ్యి ఇలా చేసిన వారు ఇప్పుడు వారంతటే వారు వచ్చి మాట్లాడాలనుకున్న ఒక విధమైన భయం అండి. ఇప్పుడు మీ విషయంలో ఇన్ని రకాలుగా సమస్యలు వాళ్ళే బాధ పెట్టింది వారే, అలాంటి వారు మళ్ళీ మీతో మాట్లాడాలన్న ఒక భయం అనేది కనిపిస్తుంది. మళ్ళీ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఒక సందేహం అండ్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారన్న ఒక సందేహం మీకు మనసులో అనిపిస్తుంది కదా, వీరు ఒక మోసపూరిత వారు, ఇక వీరిని నమ్మకూడదు అంటున్నారేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు వారిని ఎలా జడ్జ్ చేస్తామన్నట్టు ఫీల్ అవుతున్నారు.
మీతో మాట్లాడాలన్న భయం అండి. అంటే ఇప్పుడు మీరు మారారన్నా కూడా మీరు నమ్ముతారా లేదా అన్న ఇది. ఇప్పుడు మీ పర్సన్ అనిపిస్తుందంటే మీ విషయంలో నమ్మకాన్ని కోల్పోయారు అండ్ మీతో జీవితాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఎటు కాకుండా లైఫ్ అయితే అయిపోయిందని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఏస్ ఆఫ్ సార్ట్స్ చూసారు కదా, 9 ఆఫ్ కప్స్. మీ పర్సన్ లైఫ్ని ఎంత ఎంజాయ్ చేశారంటే అప్పుడు మీరు కనిపించలేదండి. మీకు కష్టం వచ్చినా మీ పర్సన్కి ఏమీ అనిపించలేదు. వారి లైఫ్ వారిది, వారి సంతోషం వారిది. ఇంకా మీ పర్సన్కి ఎవరు అవసరం లేదు. వారి లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఇంకా మంచి చెడ్డ అనేది తెలుసుకోలేకుండా ఇంకా లైఫ్ అంతా ఇలా ఉంటుందేమో అనుకున్నవారు తర్వాత అర్థమైంది ఏంటంటే వారు ఒక రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి కొంచెంగా తెలుసుకుంటున్నారండి. లేని అలవాట్లు చేసుకోవటం కానీ, సరికాని వారితోటి బంధాలు పెట్టుకోవడం కానీ, సరికాని వారితోటి సావాసాలు చేయడం వల్ల కానీ, ఈ సరికాని వారి మాటలు విని ఏదైనా అంటే వారిని మిస్గైడ్ చేయడం వల్ల వేరే దారిలోకి వెళ్తున్నారా అన్నట్టు వారికి అయితే ఫీలింగ్ వచ్చింది. మీరు చెప్తూనే ఉండుంటారండి గతంలో వారి మంచివారు కాదు, వారి మాటలు నిజం కాదు, వారితో లైఫ్ ఉంటే నాశనం అయిపోతుంది. ఇలా మీ పర్సన్ మీరు మీ పర్సన్కి ప్రతిసారి చెప్తూ ఉండొచ్చు. మీరు ఒక క్లారిటీ ఇచ్చేవారండి. థర్డ్ పార్టీ వారి గురించి మీరు క్లారిటీ ఇచ్చేవారు. కానీ మీ పర్సన్ మీ మాట లెక్క చేయకుండా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే ఏస్ ఆఫ్ సార్ట్స్. మీ పర్సన్కి మీ మాటలు క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి అంటే వారి సిచ్యువేషన్స్ బట్టి మీ మాటలు గుర్తు తెచ్చుకుని ఆ రోజు ఇలా అన్నారు కదా, ఆ రోజు ఇలా మాట్లాడారు, ఆ రోజు చెప్పారు కదా అని క్లారిటీ అయితే వస్తుంది. మీ పర్సన్ ఏమన్నారంటే మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవరకైతే కాంటాక్ట్ అయితే వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అంటే ఒక అకేషన్ అయితే కనిపిస్తుందండి. ఒక బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, ఏదైనా ఎవరిదైనా సెలబ్రేషన్ కావచ్చు. ఈ విధంగా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మీతో మాట్లాడడం కానీ, మీకు కాంటాక్ట్లో రావడం కానీ, ఏదైనా న్యూస్ చెప్పడానికి ఫోన్ చేయడం కానీ సంథింగ్ ఏదో చేయబోతున్నారు. మీ పర్సన్ ఏంటంటే రీజన్ వెతుక్కుంటున్నారు. మీతో మాట్లాడడానికి ఒక రీజన్ అయితే చూసుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు చెప్పిన మాటలు ఒక క్లారిటీ వచ్చి వారికి అర్థమయ్యి మీ మాటలు మీద ఇప్పుడు నడుస్తున్నారు. మీతో మాట్లాడాలన్న ఇష్టం వారికి అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడాలంటే వారికి ఒక రీజన్ అయితే కావాలి కదా, ఆ రీజన్ మీద వారు సమయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 4 ఆఫ్ సార్ట్స్. మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని మోసం చేయడం కానీ, నమ్మక ద్రోహాలు చేయడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు, ఎలా టార్చర్ చేశారు, ఇవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు ఒక పశ్చాత్తాపం అనమాట. గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఎందుకు అలా ఆ రోజు ఎందుకు ప్రవర్తించారు, మీరు ఎంతలా బాధపడ్డారు, మీరు వారి గురించే లైఫ్ని సాక్రిఫైస్ చేశారా, మీరు వారి గురించే వెయిట్ చేస్తున్నారా. ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండరు. మీ పర్సన్ గురించే కదా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంది, మీలాంటి వారిన ఇంతలా బాధ పెట్టింది అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ గురించి 24 గంటలు ఆలోచిస్తున్నారండి. వారి లైఫ్ ప్రజెంట్ ఎలానో బాగాలేదు, మీ లైఫ్ను కూడా నాశనం చేయటం వల్ల వారికి ఈ పరిస్థితి వచ్చింది. అండ్ మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్కి ఇప్పుడు దారి తెన్ను లేకుండా అయిపోయిందండి. ఎవరితో మాట్లాడాలన్నా అందుబాటులో లేరు అండ్ ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. మీ గురించి అయితే ఆలోచించుకుని మీరుంటే ఈ సిచ్యువేషన్స్ ఇలా ఉండేది కాదు కదా, మీరు పక్కనుంటే వారికి ఒక ధైర్యం ఉండేది. మీ విషయంలో చేసిన దానికి ప్రతిదీ గుర్తు రావటం అంట. ఆ గుర్తు వచ్చేది చూడండి, వారికి ఇప్పుడు మనసుకి గుర్తొచ్చినప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పుడు మీతో మళ్ళీ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే అవన్నీ మర్చిపోయి మీరు వారితో నార్మల్గా ఉంటారని వారికి తెలుసు. కానీ మీకన్నా మీ పర్సన్ ఎక్కువ బాధపడుతున్నారండి. గిల్ట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది. వారు మానసికంగా ఇప్పుడైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. చూసారు కదా, మాటలు మాట్లాడడం కానీ అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి రీజన్స్ చెప్పడం కానీ ప్రతిదీ మీ దగ్గర ఏమీ దాయరండి, ప్రతిదీ చెప్తారు. 7 ఆఫ్ సార్ట్స్ చూసారు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే లైఫ్లో మోసపోయారండి, జీవితంలో మోసపోయారు. కష్టం వస్తే ఎవరు అందుబాటులో ఉండరు. మిమ్మల్ని కష్టంలో వదిలేసిన వారు మళ్ళీ మీతో మాట్లాడాలన్నా మొహం చెల్లట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారన్నమాట.
మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ అయితే అస్సలు బాగాలేదు. మోసానికి మోసం, ప్రతి మోసం చూశారు. ఇప్పుడు వారి లైఫ్ మిగిలి లేదు. వీరు మోసం చేసిన వారి అంటే మీరు వీరి విషయంలో మోసపోయారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. మీలాంటి వారిని బాధ పెట్టడం వల్ల ఈ సిచ్యువేషన్స్ అయితే ఉన్నారు. చూసారా, 6 ఆఫ్ కప్స్ గతంలో ఉన్న వారి గురించి. అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరైతే కలిసి లేరు, మళ్ళీ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. ఒక పశ్చాత్తాపం ఉంది. మీ పర్సన్ని మీరైతే మార్చుకున్నారు. డెత్ కార్డ్ ఏంటంటే పర్సన్లో కొత్తగా మార్పు అన్నది కనిపిస్తుంది. గతంలో ఉన్నవారి కన్నా చాలా బెటర్గా అయితే మీ పర్సన్ అయితే మారారన్నట్టు అనిపిస్తుందండి. డెత్ కార్డ్, జస్టిస్ చూసారు కదా. జస్టిస్ ఏంటి అంటే మీకు డివోర్స్ ప్రపోజల్ ఇచ్చిన వారికి మీ పర్సన్ మీకు డివోర్స్ ప్రపోజల్ అయితే ఇచ్చారండి. ఆ ప్రపోజల్ గురించి ఇప్పుడు వారు అర్థమైంది ఏంటంటే మీలాంటి వారిని వదులుకుంటే జీవితంలో మీలాంటి వారిని దొరకరని. అంటే ఇప్పుడు మీరు వారి అదృష్టంగా భావిస్తున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. లవర్స్ పరంగా తీసుకుంటే రిలేషన్ బ్రేక్ అయిన వారు మీరు, మీ పర్సన్కి మీకు రిలేషన్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ అండి. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మనసులో క్షమాపణ అయితే చెప్తున్నారు. వారి మనసు ఒక చోట, తను ఒక చోట అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. వారు ఏంటంటే చాలా ఎమోషనల్గా ప్రతిదీ మీతో ఉన్న మెమరీస్ కానీ, మీ మాటలు కానీ, మీ సపోర్ట్ కానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. మీ స్వీట్ మెమరీస్ తోటి టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు, మీ లైఫ్లో నుండి దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ గురించి మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు, అందరితోటి కంపేర్ చేస్తున్నారు. ప్రతిదీ ఇప్పుడు అందరిలో 100 మందిలో మీరు ఒక స్పెషల్ పర్సన్లా కనిపిస్తున్నారు అనమాట. ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ చూసారు కదా. మేబీ మీ పర్సను వారు మీ దగ్గర దాచిన రహస్యాలన్నీ ఇప్పుడు ప్రతిదీ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. వారి తప్పులైతే వారు తెలుసుకున్నారు. మీ దగ్గర నిజం దాచడం తప్పని తెలుసుకున్నారు అండ్ మిమ్మల్ని అపార్థం చేసుకున్న దానికి కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీకు గొడవ జరిగింది కూడా సోమవారం పూట అనుకుంటా అండి. సోమవారం టైంలో ఒక లేడీ విషయంలో మీరు మీ పర్సన్ గొడవ పడడం అయితే జరిగింది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, అవతల పర్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు కదా, అలాంటి పర్సన్ తోటి మీ పర్సన్కి విభేదాలు అయితే వచ్చాయి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే రీకనెక్ట్ అయ్యారు అనమాట. వీరిని పక్కన పెట్టారు, మీరు అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మనసులో ఏదైతే దాచుకున్నారో ఆ రహస్యాలన్నీ వారికి ఒక క్లారిటీ వచ్చింది. ఇలాంటి వారి గురించా మిమ్మల్ని బాధ పెట్టింది, మీరు ఎలాంటి వారు, ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు మీ పర్సన్కి అయితే అర్థమైంది. మీ పర్సన్ 7 ఆఫ్ వ్యాండ్స్ చూశారు కదా. వారు ఒక మెంటల్ టార్చర్ అనేది అనుభవిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు చెప్పిన మాటలు కానీ, చేసిన పనులు కానీ వారికి చికాకు విసుగుదనం కనిపిస్తుందండి. మీ విషయంలోని వారి మనస్సాక్షితోటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అంటే వారంతటి వారే మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఇలా జరిగింది కదా, ఆ రోజు ఇలా చేశారు కదా, ఆ రోజు వీరి మాటలు విన్నారు కదా, ఆ మాటలు వినే కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, అవన్నీ గుర్తొచ్చి ఒక మెంటల్ టార్చర్లా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ 3 ఆఫ్ వ్యాండ్స్ చూసారు కదా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి సిచ్యువేషన్లో ఉన్న వరకు అయితే మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీకు ఎడిక్ట్ అయిపోయారండి. ఒక థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడైతే ఎడిక్షన్ అయితే కనిపిస్తుంది. మరి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ తీసి స్ప్రెడ్ చేసి ఎనర్జీస్ అయితే తీస్తానండి. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. కాంటాక్ట్లోకి వస్తారని చూసారా. మీకు ఫోన్ కూడా చేస్తారు, మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. వాటంతట అవే వచ్చింది. జస్టిస్ అయితే వచ్చింది. ఇదిగోండి, జస్టిస్ అయితే వచ్చింది. ఇవికిటి స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసినాక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంది. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంది. జస్టిస్ అంటే విడిపోవాలి,
అంటే కంప్లీట్గా వీరికి దూరం అవ్వాలనుకుంటున్నారా, లేదంటే వారంతట వారే వచ్చి లైఫ్ని కోరుకుంటున్నారా? దీనికి ఇచ్చే సమాధానం. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్, మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారండి. నెక్స్ట్ హై ప్రెస్టీస్, మీ దగ్గర దాచిన నిజాలని చెప్పబోతున్నారు. వారి మనస్సాక్షి కూడా ఏం చెప్తుంది, దీనికి కాంబినేషన్ తీస్తే సరిపోతుందండి. అది వారు బ్యాడ్గా అనుకుంటున్నారు, గుడ్ అనుకుంటున్నారా? ఇది సిచ్యువేషన్. మీ పర్సన్ థర్డ్ పార్టీ వర్షన్ మిమ్మల్ని బాధ పెట్టారని ఇప్పుడు మీకు అర్థమైందండి. ఫైనల్గా ఒక కార్డ్ చూద్దాం. మీ పర్సను ఇదిగోండి, మీ గురించి ఏమంటున్నారంటే జస్టిస్ ఏంటంటే కోరుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారి నుండి బయటపడి, వీరు ఎవరైనా కావచ్చు, ఒక తల్లి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, వదిన కావచ్చు, వేరే రిలేషన్ కావచ్చు, సంథింగ్. ఎప్పుడు కూడా లైఫ్లో విలన్స్ ఎక్కువ అంటే ఉమెన్సేనండి, జెంట్స్ తక్కువ. అసలు జీవితాలు నాశనం చేసేది లేడీస్. అంటే ఏదైనా ఉన్నట్టు మాట్లాడాలి కదా. ఎప్పుడు 90% జెంట్సే మంచి వాళ్ళండి. 10% ఏదైనా అటు ఇటు ఉంటారేమో, కానీ 60% లేడీస్ చాలా కన్నింగ్ ఫెయిలియర్స్, 40% లేడీస్ మంచివాళ్ళు. వీళ్ళ గురించి ఇంతమంది అయితే బాధపడుతున్నారు. అదే సిచ్యువేషన్. ఏంటంటే జెంట్స్కి చిన్నపిల్లల తత్వం అండి. వారు ఏంటంటే లేడీ మీద డిపెండ్ అయిపోతారనమాట. వారికి ఒక మంచి చెడ్డ అనేది తెలియదు. మంచిగా మాట్లాడితే వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారు, చెప్పుడుగా మాట్లాడితే వారే చెడ్డోళ్ళు అనుకుంటారు. అలాంటి మనస్తత్వం కలవారు. అలాంటిది ఇప్పుడు మీ పర్సన్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే జస్టిస్ ఏంటంటే మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు, వారు మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు, వీరి విషయంలో ఉన్న రహస్యాలు, దాచిన రహస్యాలు, వీరు చెప్పిన మాటలు కానీ, మీ మీద ఉన్న అనుమానాలు చూపించారు కదా, వీరి మాటలు మీ మీద అనుమానాలు తీసుకొచ్చేలా మాట్లాడారు కదా, వీరి గురించి అయితే చెప్పాలనుకుంటున్నారండి. చెప్పి అసలు క్లియర్గా చెప్పి మీతో చెప్పాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు. చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, చెప్పకపోతే మీరు దూరం అవుతారు. ఇలాంటి మీ పర్సన్ అయితే వీరవుతున్నారు. జడ్జిమెంట్ ఏంటంటే మీ పర్సన్ మీతో జీవితం అయితే కంప్లీట్గా కోరుకుంటున్నారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒక మనీ మైండెడ్ పర్సన్. మీ విషయంలో, డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, ఒక సెక్యూర్ పర్పస్ లైఫ్ విషయంలో మీ నుండి దూరమైన వారు మళ్ళీ మీతోనైతే జీవితం కావాలని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదండి, మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు, వీరు మీ గురించి చెప్పిన మాటలు కానీ అండ్ మీ మధ్యన ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ మనస్పర్ధలకు రీజన్స్ కానీ సంథింగ్ ఏదైనా కావచ్చు, మీతో చెప్పాలనుకుంటున్నారు. కానీ చెప్పాలా వద్దా అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మీరు అర్థం చేసుకుంటే మళ్ళీ రీనైతే ఉంటుంది, మీరు వారికి న్యాయం చేసినట్టయితే ఉంటుంది. అలా కాకుండా ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరు కోపం పెంచుకుని వారి విషయంలో అప్పుడు ఎలా ఉన్నప్పుడు నిజంగా మారారా, ఇలా మీరు మనసులోని అపనమ్మకాలు పెట్టుకుని, అంటే ఒక విధమైన సందేహాలు, అనవసరంగా అపార్థాలు చేసుకుని ఇంకా మీరు ఏమైనా బాధ పెడతారేమో. చెప్తే ఒక బాధ, చెప్పకపోతే బాధ. చెప్తే మీరు అర్థం చేసుకుంటే వారికి జస్టిస్ జరుగుతుంది, మీరు అర్థం చేసుకోకపోతే మీరు దూరం అయిపోతారు. ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. వారు చేసుకున్న కర్మ ఏంటంటే అవతల వారి మాట వినే మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు అవతల వారి వల్లే ఇప్పుడు ఈ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి న్యాయం అనేది కావాలండి. ఆ న్యాయం అనేది మీతోటి జీవితం ఉంటేనే వారికి మంచి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే లవర్స్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ వల్ల వారికి కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఒక కెరీర్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ సంథింగ్ మీ వల్లే వారికి అదృష్టం ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ తోటి మీరుంటేనే వారు ఏదైనా సాధించగలరు. మనస్సాక్షి కూడా చెప్తూనే ఉంది మిమ్మల్ని వదులుకోవద్దు, మీతో జీవితం ఉంటేనే వారి లైఫ్ బాగుంటుంది అండ్ మారుతారు, మీలాంటి వారు ఎక్కడ దొరకరని మనస్సాక్షి చెప్తూనే ఉంటుందన్నమాట మీ పర్సన్కి. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీ పర్సను
ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తేనే వారికి కొన్ని విషయాలు కలిసి వస్తాయండి. ఒక ఆస్తి కలిసి రావచ్చు, డబ్బు కలిసి రావచ్చు, సంథింగ్ ఏదైనా సరే. మీరు ఒక మాట మీద ఉండి ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్ అర్థమైంది ఏంటంటే, గొడవలన్నీ సర్దుకుని ఒక మాట మీద ఉండి వారు మీ విషయంలో మారుతారంట. మీరు కూడా వారిని అర్థం చేసుకుంటే జీవితం అయితే నిలబెట్టుకుంటారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఈరోజు ఈ విధంగా ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి. మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ టు ఆల్.